నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కొన్ని వారాల నుంచి మనం బైబిల్ చరిత్ర అనే అంశాన్ని మనం ఆలోచిస్తున్నామండి. ఆ బైబిల్ చరిత్ర మొదటి నుంచి మనం ఏం చూస్తున్నామండి? అసలు నిత్యత్వంలో ఎవరెవరు ఉన్నారు, దేవుని సంకల్పం ఏంటి, ఆయన నెరవేర్చడం కోసం ఆయన ప్లాన్ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, అది ఆ కాలం ప్రారంభించక ముందు నుంచి కూడా మనం అవన్నీ ఆలోచించామండి. ఆయన రాయబడిన గ్రంథాన్ని ముందు ఆ బైబిల్ చరిత్రలోకి వెళ్ళే ముందు అసలు ఈ వాక్యాన్ని ఎలా చదవాలి, ఏ వచనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, అవన్నిటిని కూడా మనం ఆలోచించామండి. తర్వాత గత వారం కాలం ప్రారంభంలోనికి వచ్చామండి. సృష్టిని దేవుడు చేశాడండి. ఆయన సంకల్పాన్ని, ఆయన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి, ఒక మానవుని సృజించడానికి ముందుగా మానవుని కోసం ఏం సిద్ధపరిచాడండి? సృష్టిని సిద్ధపరిచాడమ్మా. కాలాన్ని ప్రారంభించి సృష్టిని తయారు చేశారండి. మానవుని కోసం అన్ని సిద్ధపరిచారు దేవుడు. ఇప్పుడు మానవుని దేవుడు సృజించాలి ఇప్పుడు. అయితే ఆ మానవుని కోసం దేవుడు ఎన్ని దినాలు సృష్టి చేశారండి? 6 దినాలు సృష్టి చేశారండి. ఏ దినాన ఏమేమి సృష్టించారండి? చదివావా? మొదటి దినం వెలుగు చేశారండి. రెండో దినం ఆకాశం, మూడో దినం భూమి. ఈ 3 గుర్తుంటే మనకి తర్వాత ఈజీగా వచ్చేస్తాయండి. 4వ దినం వెలుగుకి సంబంధించినవి, సూర్యుడు, చంద్రుడు, ఆకాశ నక్షత్రాలు అవన్నీ కూడా. తర్వాత 5వ దినం రెండో రోజుకి సంబంధించినవి, పక్షులు, ఇవన్నీ కూడా తయారు చేశారండి. పక్షులు, జంతువులు కాదమ్మా, సముద్రంలో చేపలు, జలచరాలు, పక్షులు ఇవి తయారు చేశారండి. తర్వాత 6వ దినాన పశువులు, ప్రాకే పురుగులు, ఇవన్నిటిని కూడా జంతువులు, ఇవన్నీ తయారు చేశారండి. మానవుని కూడా, ఆ మానవుని గురించిన వివరణ 2వ అధ్యాయంలో ఉంటుందండి. అయితే ఇప్పుడు ఇవన్నీ సిద్ధపరిచి దేవుడు మానవుని తయారు చేద్దాం అనుకున్నారండి. మరి ఈ సృష్టి అంతటిని ఎలా తయారు చేశారండి? దేని ద్వారా తయారు చేశారు ఆయన? నోటి మాటతో తయారు చేశారండి. వెలుగు కలుగును గాక అనగానే వెలుగు కలిగిందండి. పై జలాలు కింద జలాలు వేరవును గాక, భూమి మీద నీరు అన్ని ఒక చోటుకి కూర్చబడి భూమి కనపడాలనగానే భూమికి ఒక ఆకారం వచ్చింది, భూమి కనపడిందండి. సమస్తాన్ని కలుగునుగాక అని నోటి మాటతో తయారు చేశారండి. మరి మానవుడిని ఎందుకు నోటితో తయారు చేయలేదు? మానవుడు కలుగునుగాక అంటే సరిపోదు కదండి. కానీ సృష్టి అంతటిని దేవుడు తన మాటతో తయారు చేసి, తనకిష్టమైన, తను ఎంతో ప్రేమ పెంచుకున్న ఆ మానవుని మాత్రం తమ చేతులతో తయారు చేశారండి. తన చేతులతో ఒక మట్టి తీసుకొని మట్టితో బొమ్మను చేసి, ఆ బొమ్మకున్న నాసిక రంధ్రంలో అంటే ముక్కులో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయ్యను. నరుడు జీవాత్మ అవ్వడం అంటే జీవం వచ్చిందండి. జీవం వచ్చింది, ప్రాణం వచ్చింది. మట్టితో చేసిన దేవుడు ఆ బొమ్మకి ఆయన ఊపిరిని ఊదగానే, దేవుని ఊపిరి ఊదగానే ఆ మట్టి బొమ్మ ప్రాణం గల, జీవం గల మానవుడు అయ్యాడని. అంటే జీవానికి ప్రాణానికి తేడా తెలియాలండి మనకి. ఈరోజు లోకంలో ఉన్న వాళ్ళు జీవం, ప్రాణం అన్ని మాట 2 కలిపేస్తారండి. ఏదో జంతువు కొంచెం చావు బ్రతుకులు ఉంటే కొంచెం జీవం ఉంది అనేస్తారండి. ఇప్పుడు జంతువుల్ని దేవుడు తన ఊపిరితో తయారు చేశారా? లేదండి, కలగమనగానే కలిగింది. కానీ మానవుణ్ణి తమ చేతులతో చేసుకుని ఆయన ఊపిరిని ఊదారు. అంటే ఊపిరి అంటే ఆత్మనిచ్చారని దేవుడు. నరుడు జీవాత్మాయను అంటే జీవం అనేది ఆత్మకు సంబంధించిందండి. ప్రాణం అనేది శరీరానికి సంబంధించింది. రక్తమే ప్రాణాధారం అంటామండి. రక్తం పోతే ప్రాణం ఉండదు. అంటే రక్తం అనేది
ప్రాణం అనేది మన శరీరానికి సంబంధించింది. ప్రాణం జంతువుల్లో కూడా ఉంటుందండి, కానీ ఆత్మ జంతువుల్లో ఉండదండి. ఎందుకు? వాటికి దేవుడు జీవాత్మని ఇలే, వాటికి కేవలం ప్రాణంతో పుట్టించాడని. ఆ వివేచన గల అంటే ఆలోచించి వివేచించగల తప్ప, ఇప్పుడు మానవుడిలాగా ఇల్లు కట్టుకోగలవా? మనం కొంచెం దాచుకొని కొంచెం సంపాదించి మనం మంచి ఇల్లు కట్టుకుందాం అనుకుని ఏ జీవైనా చేయగలదా? చేయలేదండి. దానికి ఏదో గడ్డి దొరికితే తింటుంది, ఎవరైనా పెంచుకుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది. అంతే తప్ప మనం చదువుకోవాలి, మనం ఉద్యోగం చేయాలి, పెద్దోళ్ళం అవ్వాలి, మనం ఇలా కట్టుకోవాలి, అంతస్తులు కట్టాలి. ఏ జంతువుకైనా, ఏ పశువుకైనా, ఏ పక్షికైనా అలాంటి ఆలోచనలు ఉంటాయండి. అంటే మానవుల్లో మాత్రమే దేవుడు ఆత్మను పెట్టాడండి. మానవుడు జీవం గల, ప్రాణం గల వ్యక్తి. కానీ జంతువులు, పక్షులు ఇవన్నీ మాత్రం ప్రాణం గల జీవులండి. వాటిలో ప్రాణం పెట్టాడు దేవుడు, ఆత్మను పెట్టలే. కానీ ఈరోజు లోకంలో ఏమంటారు? మనం చచ్చిపోయిన తర్వాత ఏ కుక్కలా పుడతామో, ఏ పక్షిలా పుడతామో, ఏ పురుగులా పుడతామో, చాలా రకాల మాటలు ఉన్నాయి కదండి, వాదనలు ఇలాంటివి. లేదా గత జన్మలోని ఏ కుక్కలాగో పుట్టి కొందరు అంటారండి, ఫస్ట్ పురుగులా పుడతాడంట, తర్వాత పక్షిలా పుడతాడంట, తర్వాత జంతువు అవుతాడంట, ఆఖరి దశకి మనిషిలా పుడతాడంటండి. బైబిల్లో అలాంటివి ఏం లేవండి. కేవలం దేవుడు మానవుని మాత్రమే తన ఊపిరితో తన ఆత్మని దేవుడు జీవాత్మ గల, ప్రాణాత్మ గల మానవునిగా తయారు చేసుకున్నాడండి. జంతువులకు కలుగునుగా కానీ ప్రాణంతో సృష్టించారు అంతే. మానవునికి అన్ని జన్మలు ఉన్నాయి, అందులో ఆ జన్మలో ఇది, ఇవేం లేవండి బైబిల్లో. మానవునికి ఇచ్చింది ఒకటే జన్మ. ఆ కాల పరిమితిలో మానవునికి కొంతకాలాన్ని ఇచ్చారు, ఒక జన్మనిచ్చి అంతే. సరే, మానవుని దేవుడు తన ఊపిరితో చేసుకున్నాడండి, తన చేతులతో చేసుకున్నాడండి. అయితే ఇప్పుడు మానవుడు పెద్ద కాంట్రవర్సీ ఏంటంటే, మానవుడు మట్టిలోంచి వచ్చాడా? ఇక్కడున్న మనకు ఒక క్వశ్చన్ అండి, మనిషి మట్టిలోంచే వచ్చాడా అసలు? మనం ఈజీగా చెప్పేస్తామండి, మట్టిలోంచే వచ్చాడు, మనందరం గట్టిగా నమ్ముతాం. కానీ లోకంలో ఉన్న వాళ్ళు నమ్మరండి. అది మట్టిలోంచి రావడం ఏంటి అనుకుంటారండి. సైన్స్ వేరే చెప్పిందండి. డార్విన్ థియరీ అని ఒకటి ఉందండి. అంటే ఒక శాస్త్రవేత్త, ప్రూవెడ్ సైన్స్ కాదండి. సైన్స్లో 2 రకాలు ఉంటాయి, నిరూపించబడింది, నిరూపించలేనిది. నిరూపించబడిన సైన్స్ ఏది కూడా మానవుడు ఎలా వచ్చాడని ఏది చెప్పలేదండి. కానీ కొన్ని థియరీస్ ఉన్నాయి. థియరీస్ అనేవి ఎవరైనా రాసుకోవచ్చండి, మనమైనా రాసుకోవచ్చు ఒక థియరీ. కానీ అవి ఆధారాలు లేకపోతే చెల్లుబాటు అవ్వదండి. డార్విన్ థియరీలో ఏమన్నాడు, మానవుడు ఎలా వచ్చాడు అన్నాడంటే, కోతి నుంచి వచ్చాడని చెప్పాడండి. ఆ పుస్తకాల్లో కూడా చదువుకున్నామండి. అంటే ఆయన ఒక ఉద్దేశం ఏంటంటే, ఆయన వ్యక్తిగత ఉద్దేశం అది. అదేమీ ప్రూవ్డ్ సైన్స్ కాదండి, నిరూపించబడింది కాదు. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం ఏదో చిన్న జీవులు ఉండేవంటండి. ఆ జీవులు కొన్ని కోట్ల గడిచిన తర్వాత చేపల్లా మారాయి. మళ్ళీ ఆ చేపలు కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ జంతువుల్లాగా మారాయి. కొన్ని సంవత్సరాలు గడిచాక ఆ జంతువులు మనిషిలా మారాయి. మన పుస్తకాల్లో ఫోటో ఉంటుందండి, ఒక కోతి ఉంటుంది. ఆ కోతి తర్వాత కోతి కొంచెం లెగిసినట్టు ఉంటుందండి. ఆ తర్వాత ఇంకో కోతి చేతిలో కర్ర పట్టుకొని ఉంటుందండి. ఆ తర్వాత మానవుడు ఉంటాడండి, మనిషి. అంటే అలా క్రమంగా మానవుడిలా మారాడని చెప్తుందండి సైన్స్. నిరూపణ ఉందా? నిరూపణ లేదండి. కోతి డిఎన్ఏ వేరు, మానవుని డిఎన్ఏ వేరు. ఆ 2 ఒకటి కాదండి. కోతి ఎక్కడైనా మనలాగా ఉద్యోగాలు చేసి నేను ఎంత వాళ్ళని అవ్వాలి, అంత గొప్పవాడిని అవ్వాలి అనుకుంటుందా? నేను అన్ని చదువులు చదవాలనుకుంటుందా? ఇప్పుడు చాలామంది మళ్ళీ ఏమంటారంటే, చేతకోక చిలుక మొట్టమొదటి పురుగులా ఉంటుంది, అది దశల వారీగా చేతకోక చిలుకలాగా ఎలా మారుతుందో కోతి కూడా అలాగే మారాడు అన్నారండి. మరి ప్రతి గొంగల పురుగు చేతకోక చిలుక అవుతుందండి. మరి ప్రతి కోతి మానవుడు అవుతున్నాడు. ఇప్పుడు మానవుడు మానవుడిలాగే ఉన్నాడు, కోతి కోతిలాగే ఉంది, చింపాంజీలాగే ఉంది, ఏ జంతువు ఆ జంతువులాగే ఉంది తప్ప అవి మారవండి. అంటే ఇలాంటి అనేక రకాలైన సిద్ధాంతాలు ఉన్నాయి. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం బిగ్ బ్యాంగ్ థియరీలో
ఒక కొన్ని పదార్థాలు గుద్దుకొని ఇలా భూమి ఏర్పడి దానిలో జీవకణాలు పుట్టాయి. అట్లోంచి అలా కొన్ని కోట్ల సంవత్సరాల తర్వాత వచ్చాడు. మానవుడు అలా అభివృద్ధి చెందడం చాలా సిద్ధాంతాలు ఉన్నాయండి. కానీ అవేవి ఒక్కటి కూడా నిరూపించదగింది కాదు. మరి ఇప్పుడు మానవుడు మట్టిలో పుట్టాడు అని దేవుడు చెప్తున్నాడు. మట్టి నుంచి నేను తయారు చేసుకున్నాను, నా చేతులతో చేసుకున్నానని దేవుడు చెప్పాడు. దానికి ఏమైనా ఆధారం ఉందా? వాక్యమే కాదండి, సైంటిఫికల్గా మనకేమైనా ఆధారం ఉందా? ఉన్నదండి. బైబిల్లో ఉందంటే నేను నమ్ముతానండి. బయటికి వెళ్ళి చెప్తే ఎవరు నమ్మరండి. బైబిల్ తెలియనాడు. అంటే ఇప్పుడు మట్టిలోని కొన్ని మూలకాలు ఉంటాయండి. కార్బన్ అని, హైడ్రోజను, ఐరన్, ఫాస్ఫరస్, క్లోర్, ఇవన్నీ ఉంటాయండి. ఆ మూలకాలు మట్టిలో ఏవైతే ఉన్నాయో ఆ మూలకాలు మనలో కూడా ఉన్నాయండి. ఈరోజు మన బాడీలో ఆక్సిజన్ ఉందా? బయట కూడా ఆక్సిజన్ ఉందండి. చాలా ఆక్సిజను, కార్బను, హైడ్రోజను, నైట్రోజను, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫరు, ఐరన్, జింకు, కాపర్, క్లోరిన్, మాగ్నీస్, ఇవన్నీ కూడా భూమిలో ఏవైతే మూలకాలు ఉన్నాయో అవి మన శరీరంలో కూడా ఉన్నాయండి. అంటే మానవుడు మట్టిలోంచి వచ్చాడు అనడానికి ఎంతకన్నా ఆధారం కావాలా? ఏ మట్టిలో ఏ మూలకాలు అయితే ఉన్నాయో మానవుల్లో కూడా అవే మూలకాలు ఉన్నాయండి. ఈరోజు కాల్షియం లేకపోతే మన బోన్స్ వీక్ అయిపోతాయండి. ఐరన్ లేకపోతే మన బ్లడ్కి చాలా అవసరం అండి ఐరన్. అవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? మట్టిలో ఉన్నవే. ఇప్పుడు నేను చదివినవన్నీ కూడా మట్టిలో ఉన్న మూలకాలే మన శరీరంలో కూడా ఉన్నాయండి. వాటిలో ఏం హెచ్చు తగ్గులు ఉండాల్సినంత లేకపోతే మనకు అనారోగ్యాలు వస్తాయండి. అంటే అందుకే దేవుడు మట్టిలోంచి తీసాడనడానికి ఇది గొప్ప ఆధారం కాదండి. అందులో ఉన్న మూలకాలు మన శరీరంలో ఉన్నాయండి. అయితే తేడా ఏంటంటే అందులో ఖనిజాల్లా ఉంటాయండి. ఇప్పుడు ఇనుము మనకు తెలుసండి, ఖనిజాల్లా ఉంటుంది. కానీ మన శరీరంలో అదే ఐరను జీవకణాల్లో ఉంటుందండి. అంతే తప్ప ఆ మట్టిలో ఉన్నవే మన శరీరంలో, మానవుని శరీరంలో కూడా అవే ఉన్నాయండి. ప్రపంచం ఈ మాటలు నమ్ముతుందండి. ఈ మాటలు నమ్మకపోయినా అంటే బైబిల్ అంత గొప్ప ఆధారాలతో కూడిందండి. ఇప్పుడు గోళాన్ని తయారు చేశాను అన్నారండి ఆయన. మరి కొన్ని వందల సంవత్సరాల క్రితం మానవులు ఏమన్నారండి? భూమి బల్లపరుపుగా ఉంది. ఇలాంటివి ఎన్నో ఏమంటారు సిద్ధాంతాలు వచ్చాయండి. భూమి బల్లపరుపుగా ఉందని, భూమి కదలట్లేదని, మరి భూమి గుండ్రంగా ఉందని చెప్పారు దేవుడు, భూమి శూన్యంలో ఉందని. అన్ని ఆధారాలు కూడా బైబిల్లో ఉన్నాయండి. మనకి ఇప్పుడు యూట్యూబ్ వచ్చి టెలిస్కోప్లు అవి కనిపెట్టిన తర్వాత అటు ఫోటోలు తీస్తే మనం చూస్తున్నాం, ఆహా భూమి గుండ్రంగా ఉందా, సౌర కుటుంబం ఎలా ఉంటుందా. మరి అవి ఏవి రానప్పుడే బైబిల్లో ఉంది. అంటే దేవుని వాక్యం అంత గొప్పదండి. ఏది కూడా ఆధారం లేకుండా లేదండి. అయితే ఇప్పుడు అంటే ఈరోజు మనం చదువుతున్న వాక్యం ఎంత గొప్పదండి. అంటే ఎంతో ఆధారం. ఈ సృష్టికర్త అయిన దేవుడు మానవుని సృజించి నేను ఎందుకు పుట్టించానో తెలుసుకోండి అని ఇచ్చిన గ్రంథం అండి. ఈరోజు మనం ఆ మాటలు చదవడానికి నిర్లక్ష్యం చేస్తున్నామా లేదండి? ఇప్పుడు ప్రధానమంత్రి గారు మీకు ఏదో లెటర్ రాశారమ్మా, సర్లే తర్వాత చదువుదాంలే అని పక్కన పెట్టేస్తారా? ప్రధానమంత్రి గారు నాకు ఉత్తరం రాశారంటే రాశారో అనుకుంటాం కదా, మనం ఎంత ఆసక్తిగా చదువుతాం. మరి సృష్టికర్త అయిన దేవుడు ఇన్ని సృష్టిని ఎలా తయారు చేశారో ఇన్ని ఆధారాలతో మనకి ఆయన పొందుపరిచి ఎలా బ్రతకాలో అన్ని పొందుపరిచి మనకి ఇచ్చారండి. అంటే మనం చదువుతున్న వాక్యం అంత గొప్పదండి. సరే, అయితే ఆదామును తయారు చేశారండి. అయితే ఇప్పుడు దేవుడు మానవుని తయారు చేశారండి. ఏదైనా తోటలో మానవుని తయారు చేశారు. మొట్టమొదటిగా మానవుని మట్టితో తయారు చేసుకున్నారండి. ఎవరిని? ఆదాముని తయారు చేసుకొని ఆ ఏదైనా తోటలో పెట్టి అక్కడ ఒక 3 రకాల ఫలవృక్షాలు పెట్టారండి. 2వ అధ్యాయం 9వ వచనంలో, మరియు దేవుడైన యెహోవా
చూపునకు రమ్యమైనదియు ఆహారమునకు మంచిదియు అనైనా ప్రతి వృక్షం అంటే ఒకటి ఎలాంటి చెట్లు అండి? చూపుకి అందంగా కనపడేవి, ఆహారంవి. తర్వాత ఉమ్, ఆ తోట మధ్య మరొక చెట్టు ఇంకోటి ఏంటండి? జీవవృక్షం రెండో చెట్టు. తర్వాత మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్షమును నేల నుండి మొలిపించెను. అంటే ఇన్ని రోజులు మనం ఎన్ని చెట్లు అనుకున్నామండి? ఆ మంచి చెట్లు తెలివినిచ్చే చెట్టు ఒకటే పెట్టాడు, అది తినొద్దు అన్నాడు ఆయన. మిగతా అన్ని తినేచ్చు అనుకున్నామండి. కానీ అక్కడ ఉన్న మరొక చెట్టు ఏంటి? జీవవృక్ష ఫలం చెట్టు ఉందంటండి. అంటే 3 రకాల చెట్లు పెట్టి నువ్వు ఇక్కడ అంటే పళ్ళన్నీ తినమన్నాడండి. కానీ ఆయన ఆ మంచి చెట్లు తెలివిచ్చే వృక్షాన్ని మాత్రం ముట్టుకోవద్దు అన్నాడండి. అప్పుడు ఆదాం ఏం చేశాడు? తిన్నాడా? ఆదాం తినలేదండి. ఆదాం తినలేదు. దేవుడు ఆయనకి ఇచ్చిన ఆజ్ఞలు, దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. నువ్వు ఏదైనా తోటలో పెట్టాను, ఇక్కడ ఉన్న ఫల వృక్షాలన్నీ తిను, ఆ మంచి చెట్లు తెలివిచ్చేది మాత్రం ముట్టుకోక అన్నాడండి. ఎందుకు? పెట్టడం మానేచ్చు కదా, పెట్టడం మానేచ్చు కదండి. అంటే తన మాట వినాలని, తనంతట తాను నాకొక అధికారి ఉన్నాడు, నాకు రాజు ఉన్నాడు, నాకు ఒక యజమాని ఉన్నాడు దేవుడు, ఆయన మాట నేను వినాలి అంటే ఆయనకి ఏముండాలండి? పరీక్ష ఉండాలి అక్కడ. కాబట్టి దేవుడు ఆ చెట్టుని పెట్టింది దేవుడే, తినొద్దన్నది దేవుడే. ఎందుకంటే ఆయన మాట వినాలని, ఆయనకి అది పరీక్ష. ఇప్పుడు ఆదాము సంచరిస్తున్నాడని ఆయనకు ఒక పని కూడా అప్పగించాడు. ఇగో నువ్వు నేలను సేద్యపరచు అన్నాడని. అప్పుడు ఆదాము సంచరిస్తున్నప్పుడు సాతాను వచ్చాడని. సాతాను వచ్చి ఆదాము ఏం పర్లేదు తిని అన్నాడని. ఆదాము ఏమన్నాడు? దేవుడు తినొద్దన్నాడు, నేను తిన్నా అన్నాడని. నా దేవుడు ఇవే అన్ని తినమన్నాడు, కానీ ఆ చెట్టు పళ్ళు మాత్రం తినొద్దన్నాడు, నేను తిన్నా అన్నాడని ఆదాం. ఎంత శోధించినా సరే పడలేదండి ఆదాం. నా దేవుడు వద్దని నేను తిన్నా అన్నాడని. తర్వాత దేవుడు వద్దన్నాడు. తర్వాత దేవుడు ఆదాంతో సహవాసం చేశారు కొన్ని రోజులు. ఆదాం దగ్గరికి అన్ని రకాల జంతువులు అన్నీ వచ్చి కూడా ఒక్కొక్క దానికి పేర్లు పెట్టాడండి ఆదాం. పేరు పెట్టిన తర్వాత ఆయన ఏ పేరు అయితే పెట్టాడో అవన్నీ కూడా వాటికి పేర్లుగా చేయబడ్డాయని. అప్పుడు దేవుడు అనుకున్నాడండి. దేవుడు అనుకొని ఆయన చూసి, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, ఈయనకి సాటి అయిన సహాయాన్ని ఇద్దామని హవ్వను తయారు చేశారండి. ఇప్పుడు ఆదాంని ఎలా తయారు చేశారు? మట్టి నుండి తయారు చేశారండి. హవ్వని మళ్ళా మట్టితో బొమ్మను చేయలేదండి మళ్ళీనా. అప్పుడు ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశాడంటండి. మొత్తం నిద్ర కలుగు చేసి 21 వచ్చినమా 21 నుంచి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి అతడు నిద్రించినప్పుడు అతని పక్కటెముకలలో ఒక దానిని తీసి ఆ చోటుని మాంసంతో పూడ్చివేసెను. తరువాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కటెముకను స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము దగ్గరికి తీసుకొని వచ్చెను. ఇప్పుడు స్త్రీని తయారు చేయడానికి దేవుడు ఏం చేశారండి? ఆదాముకి గాఢ నిద్ర కలుగు చేశారంటండి. గాఢ నిద్ర ఎందుకు కలుగు చేయాలి అసలు? నొప్పి తెలియకుండా అండి. అంటే మొట్టమొదటి ఆపరేషన్ ఎవరు చేశారండి? ఈ భూమి మీద మొట్టమొదటి ఆపరేషన్ దేవుడు చేశారండి. మొట్టమొదటి సర్జరీ దేవుడు చేశారండి. మొట్టమొదటి డాక్టర్ దేవుడండి. ఈరోజు ఏ ఆపరేషన్కైనా ఏ సర్జరీకైనా నొప్పి తెలియకుండా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏమవ్వాలండి? మత్తు ఇవ్వాలండి. ఆ మత్తు ఇవ్వాలని ఆ ఆలోచన ఎలా పుట్టింది మానవులకి అసలు? ఈరోజు ప్రతి మానవుడు ఆపరేషన్ చేయాలంటే మత్తు ఇస్తే తప్ప మనకి ఆపరేషన్ చేయరండి. మరి అసలు ఈ మత్తు ఇస్తేనే మానవుడికి నొప్పి తెలియదనే ఆలోచన ఎలా వచ్చింది మానవులకి? ఇది చదివి ఉంటారండి. అంటే మొట్టమొదటిగా
జేమ్స్ యంగ్ సిమ్సన్ అని ఒక ఆయన 1860 సంవత్సరంలో మత్తు మందును కనుగొన్నారండి. క్రిస్టియన్ ఆయన. మత్తు మందును కనుక్కున్న తర్వాత అంటే చాలా మంది రోగుల్ని ఆయన ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆ నొప్పికి తట్టుకోలేకపోతుండేవారండి. ఈ నొప్పి నుంచి వీళ్ళకి నొప్పి లేకుండా ఏదైనా చెయ్యాలని ఆయన క్లోరోఫామ్ కనుక్కున్నారండి. క్లోరోఫామ్ అంటే మత్తు మందు. అది కనుక్కొని ఆయన ఆపరేషన్ చేద్దామనేసి మా సమాజంలోకి తీసుకొచ్చాడండి. సమాజంలోకి తీసుకొచ్చిన తర్వాత చాలామంది దాన్ని అంగీకరించలే. అది దేవునికి విరుద్ధం, అది చేయకూడదు అన్నారండి. ఎందుకంటే నువ్వు వేదనతో పిల్లల్ని కందు అనే మాట ఉంది కదండి బైబిల్లో. కాబట్టి సాటి క్రైస్తవులే మన నొప్పి దేవుడు పెట్టాడు, దాన్ని నువ్వు ఇలాగా నొప్పి తెలియకుండా చేయకూడదు, అది దేవునికి విరుద్ధం, దేవుని ఆజ్ఞకి విరుద్ధం, కాబట్టి ఇది జరగకూడదని ఆపేశారండి ఆ మందుని. మళ్ళా తర్వాత ఆయన దాన్ని సమాజంలోకి తీసుకురావడానికి ఈ వచనాన్ని చూపించాడండి. ఏ వచనం? గాఢ నిద్ర కలుగు చేసి, ఆ వచనం ఒకసారి చదువుదాం. 21వ వచనం. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలుగు చేసి, అతడు నిద్రించినప్పుడు అతని ప్రక్కటెముకలలో ఒకదానిని తీసి, అంటే ఈ వచనాన్ని చూపించి, ఇదిగో దేవుడు మొట్టమొదటిగా ఆపరేషన్ చేసినప్పుడు గాఢ నిద్ర కలుగు చేశాడు ఆదాముకు నొప్పి తెలియకుండా. కాబట్టి దీన్ని మనం వాడొచ్చు. ఈ వచనాన్ని చూశాక అప్పుడు అలౌ చేశారండి. అప్పుడు ఈ సమాజంలోనికి సరే ఇప్పుడు మనం ఈ ఆపరేషన్ చేయాలంటే ఇది అవ్వచ్చు, ఈ మొత్తం మంది అవ్వచ్చు అని అప్పుడు తీసుకొచ్చారండి. అంటే దానికి అంతగా ఉపయోగపడిందండి బైబిల్. ఈరోజు ఏ సర్జరీ అయినా, ఏ ఆపరేషన్ అయినా ఆ మత్తు ఇస్తేనే. అలాంటి దేవుడు ఆదిలోనే మొదట్లోనే అలాంటి ఆపరేషన్ ఒకటి చేశారండి. సరే, హవ్వని నిర్మించాడు దేవుడు, ఆదాముని నిర్మించాడు. ఇప్పుడు ఇద్దరు ఉన్నారండి. ఇద్దరితో కూడా దేవుడు సాయంకాల సమయంలో వారితో మాట్లాడేవాడండి. ఇప్పుడు ఇద్దరికి ఇవ్వబడిన ఆజ్ఞ, ఆ పళ్ళు తినకూడదు, మంచి చెడ్డలు తెలివినిచ్చే పళ్ళు తినకూడదు. అంటే హవ్వ ఆదాములు వాళ్ళు మానసికంగా చిన్నపిల్లలేనండి. ఇప్పుడు ప్రతి మానవుడు బాల్యం నుంచి ఎదుగుతామండి. బాల్య దశ, యవ్వన దశ, నడిప్రాయము, తర్వాత వృద్ధాప్యము, ఇవన్నీ ప్రతి మానవుడు అనుభవిస్తాడండి. మరి భూమి మీద బాల్య దశ లేని మానవుడు ఆదాము అవ్వలు. బాల్య దశ లేదండి వాళ్ళకి. పెద్దవానిగానే నిర్మించబడ్డారు. కానీ వాళ్ళ మనసులు ఎలాంటివంటే చిన్న పిల్లల మనస్తత్వాలండి. ఇంకా వాళ్ళకి మంచి చెడ్డలు తెలివిని దేవుడు ఇవ్వలే. అంటే అలాంటి సమయంలో ఉన్నప్పుడు ఆ ఫలవృక్షాలు తినొద్దు అన్నాడండి. ఇప్పుడు సాతాను వచ్చి ఏం చేశాడండి? సాతాను వచ్చి ఆదాం దగ్గరికి వెళ్ళాడు, ముందు పని అవ్వలే. ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చాడండి? హవ్వ దగ్గరికి వచ్చాడండి. హవ్వ దగ్గరికి వచ్చి అడిగాడు. ఎలా వచ్చాడు? సర్పరూపంలో వచ్చాడండి. సర్పరూపంలో వచ్చి మీ దేవుడు తినొద్దన్నాడా? మీరు దేవతల లాంటి వారు అయిపోతారని దేవుడు వద్దన్నాడు, మీరు చావనే చావరు, కాబట్టి తినొచ్చు అన్నాడండి. హవ్వ ఏం చేసింది? ఆమె తిని ఆదాముకు కూడా తీసుకొచ్చి ఇచ్చిందండి. మరి ఆదాం మొదటిసారి తిన్నాను చెప్పాడు కదండి, మరి రెండోసారి ఎందుకు తిన్నాడు? అంటే సాతానికి కూడా దొరకలే, కానీ స్త్రీ దగ్గర దొరికిపోయాడండి. అంటే ఆదాం ఏమనుకున్నాడంటే, నా కుటుంబ విలువలు కాపాడుకోవడానికి ఆయన తగ్గిపోవాల్సి వచ్చిందండి. దేవుని నియమాన్ని మీరాల్సి వచ్చిందండి. మా ఇద్దరి మధ్య దూరం వస్తుందేమో, నన్ను తిరస్కరిస్తుందేమో, నేను తినకపోతే మా ఆవిడ, మా ఇద్దరికి మధ్య గొడవ అవుతుందేమో. ఆ విషయాలు ఉన్నాయండి బైబిల్లో. యోబు గ్రంథం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని చదవచ్చు. ఒక్క నిమిషం.
ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడి కుటుంబ తిరస్కారాలకి జడిసి, చాలండి, కుటుంబ తిరస్కారాలకి జడిసి నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయట వెళ్ళక. అంటే దేనికి జడిసాడంటండి ఆదాము? ఆ నా కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇప్పుడు నేను వినకపోతే నా భార్య నన్ను దూరం పెట్టేస్తుందేమో, మా ఇద్దరికి దూరం గొడవ అవుతుందేమో, దూరం పెరుగుతుందేమో. అంటే ఇప్పుడు ఆదాముని ఎవరు నడిపించారండి? ఇప్పుడు అవ్వ ఆదాము కుటుంబం, ఆ ఇద్దరు ఒక కుటుంబం అండి. ఆ కుటుంబంలో ఎవరు నడిపించారు? అవ్వ రూల్ చేసిందండి. ఆ కుటుంబాన్ని ఇంకో తిను అని తీసుకొచ్చి ఇచ్చిందండి. ఇప్పుడు నాయకత్వాన్ని దేవుడు ఎవరికి ఇచ్చాడండి? పురుషునికి ఇచ్చారా, స్త్రీకి ఇచ్చారండి? పురుషునికి ఇచ్చారండి. ఆదాము మొదటిసారిగా సాతాను వచ్చి తినమన్నా నా దేవుడు చెప్పాడు నేను తిన్నా అన్నాడండి. కానీ స్త్రీ సాతానికి పడిపోయిందండి. అంటే అక్కడ తన కుటుంబాన్ని ఒక స్త్రీ రూల్ చేసిందండి. తన కుటుంబం ఏమైందండి? కట్టుకుందా? దేవునికి విరుద్ధంగా చేసుకుందా? ఆ దేవుడు నాయకత్వాన్ని పురుషునికి ఇచ్చాడండి. అంటే పురుషుడు రూల్ చేయాలి, కానీ స్త్రీ రూల్ చేస్తే ఏదేను తోటలో దేవునికి దూరం అయిందండి ఆ కుటుంబం. అంటే దేవుడికి తక్కువ ఎక్కువ అని కాదండి. స్త్రీ పురుషుడు ఎవరికి ఇవ్వాల్సిన ప్రత్యేకత దేవుడు వాళ్ళకి ఇచ్చాడండి. కానీ మానవుని స్త్రీ పురుషుల నిర్మాణంలో మాత్రం మానవుణ్ణి పురుషుని కొంచెం బలంగానే పుట్టించారండి. అంటే అది భౌతికంగానే కాదు, ఆత్మీయంగా కూడాను, మానసికంగా కూడా. ఫిజికల్గాను బలంగానే ఉండాలి, మానసికంగాను పురుషుని బలంగానే పుట్టించాడండి. ఇప్పుడు నిర్ణయాలు తీసుకునే విషయంలో పురుషుడు స్థిరంగా ఉంటాడా, స్త్రీ స్థిరంగా ఉంటుందండి? ఏదైనా నిర్ణయం తీసుకోవాలంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ఆలోచనలు, ఇది కరెక్ట్ అనిపిస్తుంది, మళ్ళీ తర్వాత నిమిషం ఇది తప్పు అనిపిస్తుంది స్త్రీకి. అంటే స్థిరంగా ఉండలేరండి నిర్ణయాల విషయంలో. ఆ మూడ్ థింగ్స్ ఎలా ఉంటాయంటే మారిపోతుంటాయి, ఒక నిర్ణయం ఉండదు. అందుకు అంటే మానసికంగాను కొంచెం వీక్గా ఉంటారు, భౌతికంగా కూడా దేవుడు వీక్గానే పుట్టించాడు. పురుషుని మానసికంగాను భౌతికంగాను కొంచెం స్ట్రాంగ్గా పుట్టించాడు. అంటే ఆయన రూల్ చేయాలని, అందుకని ఆయన నాయకత్వాన్ని ఇచ్చారండి. ఇప్పుడు స్త్రీ మౌనంగా ఉండాలన్నారండి సంఘంలో. మౌనంగా ఉండాలంటే సైలెంట్గా ఉండమనా? పాటలు ఏది పాడొద్దనా? అంటే నాయకత్వాన్ని వహించొద్దు అన్నారండి. పురుషుడు ఉండగా, అక్కడ పురుషుడు లేకుండా స్త్రీల తరగతి అయితే బోధించవచ్చండి, స్త్రీ బోధించవచ్చు. కానీ అక్కడ పురుషుడు ఉండగా మాత్రం ఆమె బోధించకూడదంట. అందుకు స్త్రీ లోబడి ఉండాలి, దేవుడు పెట్టిన ఆ నియమం అండి. మరి అలా ఎందుకు మమ్మల్ని తయారు చేసావు, వాళ్ళని ఎందుకు ఇలా తయారు చేసావు అని అడగొచ్చా మనం? సృష్టికర్తను మనం అడగొచ్చండి? సృష్టికర్తని మనం ఏం క్వశ్చన్ చేయలేమండి. అది ఆయన ఇష్టం, ఆయన చేతితో చేసుకున్నాడు, ఆయన ఇష్టం. ఎందుకు ఇలా చేసావు అని అడగకూడదండి. సృష్టింపబడిన మనం మన సృష్టికర్తని ఇలా ఎందుకు చేసావు అనకూడదండి. ఇప్పుడు కుమ్మరి ఒక పాత్రని నీరు పోసుకునే పాత్రగా చేస్తాడండి, ఒక పాత్రని దీపం వెలిగించుకునే పాత్రలా చేస్తారండి, మరొక పాత్రని వంట వండుకునే పాత్రలా చేస్తారండి. ఇప్పుడు ఆ కుండ వచ్చి నన్ను ఎలా ఎందుకు తయారు చేసావు, ఆ దీపం వెలిగించుకునేలా తయారు చేయొచ్చు కదా అనొచ్చా? ఆయన ఇష్టం, ఆయన ఇష్టం అండి, ఆయన సృష్టికర్త. అంటే ఎవరిని ఎలా సృష్టించాలనేదే ఆయన తెలుసండి. ఆయన న్యాయవంతుడు, సమస్తం తెలిసినవాడు ఆయన. కాబట్టి ఆయన సృష్టించినప్పుడు కుటుంబ నాయకత్వాన్ని పురుషునికి అప్పగించాడని. 14వ వచనం నుంచి, అంటే ఇప్పుడు ఒక స్త్రీ అక్కడ ఆ కుటుంబాన్ని రూల్ చేసిందండి. రూల్ చేసిన తర్వాత ఆ కుటుంబం దేవునికి దూరం అయిపోయిందండి. దేవునికి దూరం అయిపోయిన తర్వాత దేవుడు బాధపడి ఉంటారా? ఇప్పుడు ఎంత సృష్టిని 6 దినాలు చేసి ఆయన ఒక మానవుని చేసి వాళ్ళతో రోజు సాయంత్రం పూట వచ్చి వాళ్ళతో గడిపి ఆయన
ఇంకో పలానా ఆజ్ఞ ఇచ్చాను, మీరు తినొద్దు, నా పిల్లలు నా మాట వింటారని ఆయన అనుకుంటూ ఆయన ఉన్నాడని. మరి వాళ్ళు పండు తింటున్నప్పుడు దేవునికి తెలియదా? మరి వచ్చి ఆపేయచ్చు కదా, చేయి పట్టుకుని లాగేచ్చు కదా. దేవుడు బలవంతంగా ఆపడండి. మనం తప్పు చేస్తే దేవుడు బలవంతంగా వచ్చి ఆపడండి. అప్పుడు వాళ్ళకి మంచి చెడ్డలు తెలివి వచ్చిన తర్వాత అమ్మో మనం దిగంబరులై ఉన్నాము అనేసి దాక్కుండిపోయారంటండి. అప్పుడు దేవుడు వచ్చి అడుగుతున్నాడు, ఆదామా ఎక్కడున్నావు అని. అయినా నేను దాక్కున్నాను అయినా అన్నారు. అప్పుడు దేవుడు, నేను తినొద్దన్న పండుని నీకెవరిచ్చారు, నువ్వు అసలు ఎందుకు తిన్నావు? అప్పుడు ఆదామేమన్నాడని, క్షమించిన ఆయన, నువ్వు తినొద్దన్న పండు తిన్నాను, నన్ను క్షమించు అన్నాడా? నువ్విచ్చిన స్త్రీ వల్ల నేను తిన్నాను అన్నాడని. అంటే పాపం చేయకముందు పాపం చేశాక, పాపం చేయకముందు మనిషిలో పాపం చేయకముందు దేవునితో సహవాసం ఉందండి. దేవునితో రోజు దేవుడిని ఎదుర్కోకుండా దాగుండిపోయాడండి. పాపం చేయకముందు తన తప్పుని ఇంకొకరి మీద వేసాడా? వేయలేదండి. పాపం చేశాక నేను తప్పు చేశాను, నన్ను క్షమించనలేదండి. దేవుడు ఎందుకు అడిగారు? ఆయనకి తెలిసినా ఎందుకు అడుగుతారంటే, దేవుడు కొన్నిసార్లు మనం ఒప్పుకుంటామని. కానీ అక్కడ ఆదాం ఒప్పుకోలేదండి. దేవుని పైన నువ్విచ్చిన స్త్రీ వల్ల నేను తిన్నాను అన్నాడు తప్ప, నేను తినకూడని తినేశాను అని అనలేదండి. సిగ్గుపడ్డాడండి దేవుణ్ణి ఎదుర్కోవడానికి, భయపడ్డాడండి. ఇవేవి పాపం చేయకముందు లేవు, ధైర్యంగా ఉన్నారు. కాబట్టి ఇవన్నీ వచ్చిన తర్వాత అప్పుడు దేవుడు, నేను తినొద్దన్న పండుని తిన్నారు, మీరు ఆజ్ఞ అతిక్రమించారు, పాపం చేశారు కాబట్టి వాళ్ళకి అక్కడ కొందరికి శిక్షలు ఇచ్చాడండి. ఎవరెవరికి ఇచ్చారో చూద్దాం. అంటే నేను ఇక్కడ హెడ్డింగ్ పెట్టలేదండి, హెడ్డింగ్ ఒకసారి పెడతాను. రోమన్ సంఖ్య 4. మానవుని నిర్మాణం, పతనం. అంటే దేవుడు మానవుని ఎలా తయారు చేసుకున్నాడు, ఆ తయారు చేసుకున్న మానవుడు దేవుని పోలికలోంచి ఎలా పతనం అయిపోయాడు, అది కొద్దిసేపు ఆలోచిస్తున్నామండి. దేవుడు ఆదామును తయారు చేసుకున్నారండి, హవ్వను తయారు చేసుకున్నారండి. ఆయన ఆజ్ఞను అతిక్రమించారండి. ఇప్పుడు ఆజ్ఞను అతిక్రమించినందుకు శాపం 3వ అధ్యాయంలో వాళ్ళు చేసిన పాపం, వాళ్ళకి ఇచ్చిన శాపాలు కూడా ఉంటాయండి. 3వ అధ్యాయం 14వ వచనం. దేవుడైన యెహోవా సర్పముతో మొట్టమొదటిగా ఎవరిని శపిస్తున్నారండి? 1, సర్పాన్ని శపించారండి. సర్పానికి ఏంటి శిక్ష? నీవు ఈ పని చేసినందున పశువులన్నిటిలోనూ, భూజంతువులన్నిటిలోనూ శపింపబడిన దానివై నీ కడుపుతో ప్రాకుచు నీ బ్రతికే దినములన్నీ మట్టి తింటావు. అంటే సర్పానికి ఏ శాపం ఇచ్చాడండి దేవుడు? నేల మీద ప్రాకుతూ మట్టి తింటావు అన్నారంటండి. నీ కడుపుతో ప్రాకుతూ అన్నారంటండి. అంటే పాము కాళ్ళుండి ఉంటాయండి. అప్పుడు కాళ్ళుండి ఉంటాయండి. అక్కడ శాపం ఏంటి సర్పానికి? నువ్వు ఇక నుంచి ఈ పని చేసినందుకు నువ్వు కడుపుతో నువ్వు పాకాలి. అంటే అప్పటి వరకు కాళ్ళు ఏవి ఉండుంటాయండి. దేవుడిచ్చిన శాపం, నువ్వు కడుపుతో ప్రాకుతావు. నువ్వు ఏది తిన్నా దాని మట్టి ఉంటుంది అంటండి. పాము ఏది తిన్నా కూడా దానికి ఎంతో కొంత మట్టి దాని నోట్లోకి వెళ్తుంది ఇప్పటికీనా. అంటే దేవుడు అలాంటి శాపాన్ని ఇచ్చారండి. ఇంకెవరిని శాపించారో చూద్దాం. మరియు నీకును స్త్రీకిని వైరం కలుగు చేస్తాను, అది తెలిసిందే. తర్వాత 16వ వచనం. ఆయన స్త్రీతో, ఇప్పుడు స్త్రీకి ఇచ్చిన శాపం, ఆయన స్త్రీతో నీ ప్రయాసమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించదను, వేదనతో పిల్లలు కందువు. అంటే పిల్లలు కన్నప్పుడు నీకు నొప్పి ఉంటుంది అని స్త్రీకి దేవుడు ఆ శాపాన్ని ఇచ్చారండి. తర్వాత ఇంకెవరికి శాపాన్ని ఇచ్చారో చూద్దాం. 17వ వచనం. ఆయన ఆదాముతో నీ భార్య మాట విని తినవద్దని
ఉమ్, వృక్ష ఫలాన్ని తిన్నావు కాబట్టి ఉమ్, నేల శపించబడుతుంది. నువ్వు బాగా కష్టపడి ప్రయాసపడి నీ బ్రతికే దినాలన్నీ నువ్వు పంట తింటావు. అంటే ఈరోజు కడుపు నిండాలంటే మానవుడు ఏం చేయాలని? కష్టపడి చెమట ఊరిస్తే తప్ప నీ కడుపు నిండదు. అంటే అప్పుడు ఆదాము పంటలు వేయగానే ఈజీగా వచ్చి ఉంటుందండి. కానీ ఇప్పుడు ఆ పంట పండాలంటే దాన్ని ఎంతో సాగు చేసి విత్తనాలు వేసి దానికి కొంత సమయం, దానికి కావాల్సిన వనరులు అన్నీ ఇస్తే తప్ప, ఎంతో కష్టపడితే తప్ప నీకు నీ కడుపు నిండదు అన్నాడండి. ఆదామును శపించారండి. ఇంకా ఇంకా దేన్ని శపించారు అక్కడ? 18వ వచనం. అది అది అంటే భూమిని శపించారండి, అంటే నేలని. నేల శపించబడిన తర్వాత ఏమి దాంట్లోంచి వస్తాయంట? ముండ్ల తుప్పలను, గచ్చ పొదలను నీకు మొలిపించును, పొలములోని పంట తిందువు. చాలండి. అంటే ఇప్పుడు ఆ శాపం, ఇప్పుడు వాళ్ళు చేసిన తప్పు వల్ల ఎవరెవరిని దేవుడు శపించాడండి? సర్పాన్ని శపించాడు, స్త్రీని శపించారు, ఆదాముని శపించారు, నేలని. అంటే అప్పటి వరకు నేలలో ఈ పిచ్చి మొక్కలు, ముళ్ళ తుప్పలు, గచ్చ పొదలు ఇలాంటివి ఉండేవి కాదండి. కానీ ఈరోజు ఎక్కడైనా మనం ఎవరు తిరగలేంది, అక్కడ ఏది సంచారం చేయలేని నేలలో ఏముంటాయండి? ముళ్ళ తుప్పలు ఉంటాయి, గచ్చ పొదలు, ఇవన్నీ ఉంటాయండి. అంటే దేవుడు ఆ శాపంతో ఆ రోజు కలిగాయండి అవన్నీ కూడా. అప్పటి వరకు అసలు అలాంటివి లేవేమో, మంచి ఫలాలు ఇచ్చే వృక్షాలు ఇలాంటివే దేవుడు పెట్టాడు. కానీ ఆ తర్వాత శాపం వచ్చిందండి. అంటే ఆదాము అవ్వల పతనం వల్ల నేల శపించబడింది, స్త్రీ శపించబడింది, పురుషుడు శపించబడ్డాడు, సర్పం శపించబడింది. సర్పాన్ని సాతాను వాడుకున్నాడు కాబట్టి దేవుడు సర్పాన్ని కూడా శపించారని. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరూ పాపం చేశారండి. దేవుడు ఏం చేశారంటే ఆ ఏదైనా తోటలను బయటికి పంపించేశారండి. అవ్వ ఆదాములు బయటికి పంపించేసి వాళ్ళని విడిచిపెట్టేశారా? దేవుడు ఇంకా మీరు తప్పు చేశారు ఇంక వెళ్ళిపోండి అని వదిలేశారా? వాళ్ళకి చర్మపు చొక్కాయలు పుట్టించి దేవుడు వాళ్ళు పూర్తిగా విడిచిపెట్టలేదండి. దేవుడు వాళ్ళ పట్ల కూడా కొంత కోపదాలు ఉందండి. ఇప్పుడు మరి అవ్వ ఆదాములు పూర్తిగా తమ విశ్వాసాన్ని వదిలేశారా? దేవుని పట్ల విశ్వాసంతో ఉన్నారా? ఎలా చెప్పగలమండి? అంటే అవ్వ మొట్టమొదటిగా స్త్రీ పురుషులకి పుట్టిన మానవుడు భూమి మీద కయ్యనండి. మొట్టమొదటిగా కయ్యన్ అంటే ఆదాము హవ్వకి కయ్యను పుట్టాడండి. కయ్యను పుట్టినప్పుడు హవ్వ ఏమన్నదండి? యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించాను. అంటే దేవుడి మీద విశ్వాసం ఉందా లేదండి? పూర్తిగా వదిలేలేదండి దేవుణ్ణి. బయటికి దేవుడు పంపించేసినా సరే నేను ఇగో ఈ బిడ్డను కన్నానంటే ఆయన దయ వల్లే, ఆయన ఇచ్చిన కుమారుడు అనుకుందండి. విశ్వాసం కనబడుతుంది, అవిశ్వాసం కనబడుతుందండి. బైబిల్లో చాలా మంది భక్తులు తమ జీవితాల్లో ఏం జరిగినా, ఏ ఏ ఏ అలాంటి పరిస్థితులు ఎదురైనా సరే ఇది దేవుడి దయ వల్ల వచ్చింది, ఇది దేవునికి తెలియకుండా నా జీవితంలో జరగలే అంటే అనేక సందర్భాల్లో మనం చూడగలమండి. ఇప్పుడు అబ్రహాం జీవితంలో ఇస్సాకు పుట్టినప్పుడు యెహోవా నాకు నవ్వు కలుగు చేసెను అంటే దేవుని దయ వల్ల మేము పొందుకున్నాం. ఇప్పుడు దావీదుని ఎవరో ఒక వ్యక్తి, షిమి అనే వ్యక్తి శపిస్తున్నాడండి. దావీదు ఏమన్నాడు? పక్కనున్న ఆయనేమో నువ్వు అను ఆయన చంపేస్తాను, నిన్నంటమేంటి రాజువే అనేసి అంటే అప్పుడు దావీదు దేవుడు ఆయనకి అవకాశాన్ని ఇచ్చాడేమో, మీరేం చెయ్యొద్దు ఆయన్ని, దేవుడు ఇచ్చి ఉంటాడు ఆయనకి అవకాశానికి నన్ను దూషించమని, పర్లేదు వదిలేండి అన్నాడని. అంటే ప్రతి భక్తుల జీవితాల్లో కూడా మనం చూడగలమండి. పౌలు దగ్గరికి అగాబు అనే ఒక ప్రవక్త వచ్చాడండి. నువ్వు యెరూషలేము కానీ వెళ్తే నిన్ను ఇలా కట్లు కట్టేసి అక్కడ నిన్ను చంపేస్తారు అన్నాడని. అంటే ఒక డ్రామా వేసి చూపించారు, స్కిట్ వేసి చూపించాడు. ఇగో నిన్ను ఇలా కట్టేసి
నిన్ను బంధించేసి ఆ యెరూషలేముకి వెళ్తే నిన్ను చంపేస్తారంటే పౌలేమన్నాడు తెలుసండి? ఆ యేసుక్రీస్తు నామం నిమిత్తం చనిపోవడానికి కూడా నేను సిద్ధమే. ఆ బందీలకేంటి చనిపోవడానికి కూడా సిద్ధం నేను అన్నాడని. అంటే భక్తుల జీవితాల్లో ఏం జరిగినా ఆ దేవుని చిత్తం. ఫలానా ఇలా మంచి కార్యం జరిగిందంటే ఇది దేవుని దయ వల్ల జరిగింది. అంటే అది అలాంటి విశ్వాసం ఉందండి బైబిల్‌లో భక్తులకి. కాబట్టి మనం మన జీవితాల్లో ఏం జరిగినా సరే అది దేవుని దయ వలననే పొందుకుంటున్నామని గ్రహించాలండి. సరే, మనకున్న సమయం ఇంకో 10 నిమిషాలు ఉందండి. ఈ 10 నిమిషాల్లో ఇప్పటివరకు మనం దేవుడు మొదట చేసిన మానవులు ఆదాము ప్లస్ హవ్వ. ఇప్పుడు వీళ్ళకి మొదటి పుట్టిన కుమారుడు కయ్యను. ఈకి దీర్ఘం ఉందా? తర్వాత రెండో కుమారుడు పుట్టాడండి, హేబేలు. ఈయన పెద్ద కుమారుడు, ఈయన తమ్ముడండి. వీళ్ళ చరిత్ర 4వ అధ్యాయంలో ఉంటుంది. ఇప్పుడు ఈయన ఏం చేశాడు? ఇద్దరు కూడా దేవునికి అర్పణలు తెచ్చారండి. అర్పణలు తెస్తే దేవుడు ఈయన బలి అంగీకరించలే, హేబేలు బలి అంగీకరించాడండి. ఎందుకు అంటే ఈయనేమో తన పంటలో అన్నీ కూడా తీసుకొని వచ్చాడంటండి. ఈయనేమో పశువుల కాపరి అయ్యుండి ఆ దేవునికి మంచి క్రొవ్వునవి తీసుకొని వచ్చాడండి. మరి ఈయన ఎందుకు అంగీకరించలేదు? అంటే వాడిపోయినవి కుళ్ళిపోయినవి ఏమైనా తెచ్చుంటారా? అలాంటివని కాదండి. అంటే తెచ్చాడు, ఈయన పంటలోంది ఈయన తెచ్చాడు, ఆయన దాంట్లోంది ఆయన తెచ్చాడు. మంచివి చెడ్డవని కాదండి. అక్కడ ఉన్న మాట ఏంటంటే సత్క్రియ చేయలేదు. అంటే దేవుని మీద ప్రేమతోటి ఆసక్తితోటి ఎంతో ఇష్టంతో తేలేదండి. నేను శ్రేష్టమైనది దేవునికి ఇవ్వాలి అనే ఆలోచనతో తేలేదండి. ఆ వచనాన్ని ఒకసారి చదువుదాం. 4వ అధ్యాయం. సత్క్రియ చేసిన ఇలా తలెత్తుకొనవా. ఇద్దరూ తెచ్చిన తర్వాత 4వ అధ్యాయం 4వ వచనంలో హేబేలు కూడా తన మందలో తొలిచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని తెచ్చను. కయ్యేను అతని అర్పణనైనను లక్ష్య పెట్టలేదు. ఎందుకంట లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యను ఏం చేశాడంటే మిక్కిలి కోపం వచ్చి ముఖం చిన్నబుచ్చుకున్నాడంటండి. అలిగాడండి. యెహోవా కయ్యనుతో అంటున్నారండి అప్పుడు, నీ కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకున్నావేమి, నువ్వు సత్క్రియ చేస్తే తలెత్తుకోవా. చాలండి. అంటే సత్క్రియ చేయలేదండి. అంటే దేవునికి ఇవ్వాల్సిన విధంగా ఇవ్వలే. ఈరోజు మనం దేవునికి ఇచ్చే విషయంలో మనకి ఎలాంటి ఆలోచన ఉండాలండి? నేను దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలి, శ్రేష్టమైనది ఇవ్వాలి తప్ప నేను ఒక ఫ్యాన్ కొనుక్కున్నాను, ఆ పాత ఫ్యాన్ ఎందుకు ఎక్కడో పెట్టాడు, చర్చికి ఇచ్చేద్దాం అనుకోవచ్చా? చిరిగిపోయిన నోట్ ఏదో ఉంది, బయటేమో చల్లట్లే, కానుకేసేద్దాం. అలాంటివి రాకూడదండి. అంటే దేవునికి ఎప్పుడు కూడా నేను శ్రేష్టమైనది ఇవ్వాలి. శ్రేష్టమైన బలి అర్పించినందుకు ఈయన బలిని అంగీకరించాడండి. అయితే సరే, ఇలా ఒకళ్ళని అంగీకరించారు, ఒకళ్ళని అంగీకరించలేదు. ఇప్పుడు ఈయన ఏం చేయాలి? అంగీకరించలేనప్పుడు నేను ఇంకా ఏం మార్చుకోవాలి? దేవునికి ఇస్తారు, నేను ఇష్టమైన బలిని ఎలా అర్పించాలని ఆలోచించాలని. కానీ ఈయన ఏం చేశాడు? ఈయన వెళ్ళి ఈయన చంపేశాడండి. ఇప్పుడు హేబేలు కయ్యనికి ఏ అన్యాయం చేశాడని చంపేయడానికి? ఏ అన్యాయం చేశాడండి హేబేలు? ఏమైనా మాట అన్నాడా? ఏమైనా తిట్టాడా? ఏమైనా కొట్టాడా? ఏమైనా లాక్కున్నాడా? ఏం చేయలేదండి. అంటే దేవుడు ఈయన బలి అర్పించాడు, ఈయన బలేమో అంగీకరించలే, ఈయన అంగీకరించాడు. అంటే ఇప్పుడు ఈయన బాధ ఏంటంటే, నువ్వు దేవునికి నీతిమంతుడిగా కనపడ్డావు, నేను నీతిమంతుడిగా కనపడలేదు.
నేను నీతిమంతుడిగా కనపడలేదంటే కారణం నీ వల్ల. నువ్వు నీతిమంతుడు కాబట్టి. అదే నువ్వు నీతిమంతుడిగా కనపడకపోయి ఉంటే దేవుడు నన్ను చెడ్డవానిగా చూసేవాడు కాదు. అంటే ఆయన నీతిగా ఉండడం వల్ల ఆయన్ని చంపేశాడండి. అంతే తప్ప ఆయనకి ఏ అన్యాయం చేయలే. మరి మొదటి మానవులు వీళ్ళు, తర్వాత వీళ్ళకి పుట్టిన పిల్లలు. ఇప్పుడు మనిషికి చంపితే చచ్చిపోతాడు, రక్తం వస్తుందని ఎలా తెలిసింది అసలు? అంటే వాళ్ళు ఏదో పని చేసినప్పుడు దెబ్బలు తగిలినప్పుడు తగిలి ఉండొచ్చండి. దానివల్ల నొప్పి ఉంటుంది, రక్తం వస్తుంది అని తెలిసి ఉంటుందండి. మరి మనిషి చచ్చిపోతాడు ఇలా చేస్తే అని ఎలా తెలిసి ఉంటుందండి? తెలియదు మనకి. ఆయనకి ఎలా తెలుసో తెలియదండి. కానీ ఏం చేశాడంటే ఆయన చంపేశాడండి. చంపేసిన తర్వాత దేవుడు అప్పుడు ఆయన శపించాడండి. ఎవరిని? కయ్యీనుని కూడా దేవుడు శపించాడండి. అది 4వ అధ్యాయం 11వ వచనం నేనే చదివేస్తానే. అంటే దేవుడు వచ్చి అడిగాడండి, ఏంటి నీ తమ్ముడు ఏంటి అంటే, నా తమ్ముడికి నేనే కాపలా కాసేవాడినా అంటే ఇప్పుడు ఏమనాలి? ఆయన క్షమించిన ఆయన అని అనలేదండి. నా తమ్ముడికి కాపలా కాస్తున్నానా నన్ను అడుగుతున్నావు? అప్పుడు ఆ చంపినందుకు శాపాన్ని ఇచ్చాడండి దేవుడు. 3 శాపాలు 11వ వచనంలో. కావున నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకొనుటకు నోరు తెరచిన ఈ నేల మీద ఉండకుండా నీవు శపింపబడుదువు. 1 నువ్వు శపింపబడతావు. తర్వాత 2వది, నీవు నేలను సేద్యపరిచినప్పుడు అది తన సారము ఇక మీదట నీకు ఇయ్యదు. అంటే ఆయన తిందామని ఎంత సేద్యపరిచినా అది పంట పండదంటండి కయ్యనికి. తర్వాత 3వ శాపం, నీవు భూమి మీద దిగులు పడుచు దేశదెమ్మరపై తిరుగుదువు. అంటే ఆ ఊరి మీద తిరగడమే. దేశదెమ్మర అనే మాట తెలుసు కదండి. అంటే అలాంటి శాపాలు ఇచ్చాడండి దేవుడు. మొట్టమొదటి హతసాక్షి నీతి కోసం దేవునికి ఎడల నీతిగా ఉన్నందుకు చనిపోయిన వ్యక్తి హేబేలండి. ఈయన పరలోకం వెళ్ళి ఉంటాడా? విశ్వాస వీరుల జాబితా 11వ అధ్యాయంలో ఉంటుందండి. మొదటిగా ఈయనతోనే స్టార్ట్ అవుద్ది, హేబేల్తోనే. లేదా చదువుదామండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి. చాలండి. అంటే ఆ విశ్వాస వీరుల జాబితాలో మొదటి పేరు ఎవరిదండి? హేబేలు పేరు ఉందండి. మరి అక్కడ ఆదాము హవ్వ పేరు లేదండి. మరి దేనికో మనకు తెలియదు, కానీ హేబేలు పేరు అక్కడ ఉందండి. అయితే ఇప్పుడు ఎందుకు చంపేశాడు కయ్యేను అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం. మనము కయ్యేను వంటి వారమై ఉండరాదంటండి. మనం కయ్యేను వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపెను. వాడతనిని ఎందుకు చంపాడు? తన క్రియలు చెడ్డవియు తన సహోదరుని క్రియలు మంచివి గలవై ఉండవడలే కదా. అంటే ఎందుకు చంపేశాడంటే ఈయన్ని, నా క్రియలేమో చెడ్డగా ఉన్నాయి, నీ మంచిగా ఉన్నాయి. అదే నీ క్రియలు మంచిగా ఉండకపోతే దేవునికి నా క్రియలు చెడ్డవిగా కనపడేవి కాదు. కాబట్టి నీ క్రియల వల్ల నేను చెడ్డవాడిని అయ్యానని ఆయన చంపేశాడని. నీతిగా ఉంటే చంపేస్తారా? బైబిల్లో ఎంతోమంది ఉన్నారండి. బాప్తిస్మిచ్చే యోహాను, నువ్వు చేస్తుంది తప్పు అంటే హేరోదు దగ్గరికి వెళ్ళి నీ సహోదరుని భార్యని నువ్వు అలా ఉంచుకోవడం తప్పు అని డైరెక్టర్కి వెళ్ళి చెప్పినందుకు ఆయన తల తీస్తారండి. యేసు ప్రభువుని ఆయన సిలువేస్తారండి. ఎందుకు? ఆయన నీతిమంతుల్లా కనబడుతున్నారు, ఈ శాస్త్రులు పరిచయలేమో ఆయన దగ్గర మేము చెడ్డోళ్ళలాగా ఉన్నామని వాళ్ళ బాధ. నువ్వేంటి దేవునితో సమానం చేసుకుంటున్నావు అంటే మేము చెడ్డోళ్ళమా అనేసి. అంటే ఒకరి క్రియలు మంచివి అవడం వల్ల ఇలాంటి పనులు చేశారండి. అలాంటివి ఎన్నో ఉన్నాయండి బైబిల్లో. సరే, ఇప్పుడు తర్వాత పుట్టిన కుమారుడు షేతు. తర్వాత 3వ కుమారుడు
షేతు. అంటే ఇక్కడ నోవాహు వరకు వంశావళి చూసుకొని మనం ముగించుకుందామండి. అప్పుడు మనం బైబిల్ చరిత్రని నోవాహు వరకు వచ్చేసినట్టే. కాబట్టి ఆదాము నుంచి నోవాహు వరకు ఒకసారి చూద్దామండి. 5వ అధ్యాయంలో ఈ వంశావళి అంతా ఉంటుందండి. ఆదికాండము 5వ అధ్యాయం. షేతు తర్వాత అంటే 3వ వచనం ఒకసారి చదువుదామండి. 5వ అధ్యాయం 3వ వచనం. ఆదాము 130 ఏళ్ళు బతికాడంటండి. 130 ఏళ్ళ వయసులో ఎవరిని కన్నాడు? ఈ షేతుని కన్నాడండి. ఆయనకి 130 ఏళ్ళు ఉన్నప్పుడు. తర్వాత అంటే 930 ఏళ్ళు ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. 930 సంవత్సరాలు బ్రతికాడండి ఆదాము. ఇప్పుడు నెక్స్ట్ పుట్టిన కుమారుడు ఎవరు? షేతు. అంటే షేతు పుట్టాడు. షేతుకు పుట్టిన మరొక కుమారుడు ఏనోషు పుట్టాడండి. దీర్ఘం. తర్వాత ఏనోషు తర్వాత మీరు ఒకసారి బైబిల్లోని రౌండ్ చేసుకోండి. నేను ఇప్పుడు చెప్తున్న పేర్లు బైబిల్లో రౌండ్ చేసుకున్నాం. ఇక షేతు 6వ వచనంలో ఉంటుంది మొదట్లో షేతు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఒకసారి నా బైబిల్ చూడండి. అంటే ఎవరెవరు పుట్టారో ఇలా రౌండ్ చేసుకున్న తర్వాత ఆ పక్కన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బ్రతికారో కూడా ఇలా రాసుకుంటారు. అంటే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత స్టడీ చేసుకోండి. ఇప్పుడు ఏనోష్ పుట్టాడని. ఏనోష్కి కేయినాను ఎన్నో వచనం కూడా చెప్పా. 12వ వచనంలో కేయినాను పుట్టాడని. ఈ కేయినానికి 15వ వచనం మహాలలేలు. మహాలలేలు 15వ వచనం అండి. తర్వాత 18వ వచనంలో ఏరోదు. ఈయనకి ఏరోదు పుట్టాడండి. ఏరోదు తర్వాత ఈయనకి హానోకు పుట్టాడండి. 21వ వచనం. హానోక్కి ఇక్కడ రాస్తానండి. మెతుషెల గురించి ఒక మాట ఉందండి. ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అండి. మరి ఈ హానోక్కో మాట ఉందండి. దేవునితో నడిచిన వాడండి. ఆయన దేవునితో ఎన్ని సంవత్సరాలు నడిచాడండి? 360 సంవత్సరాలు నడిచాడంటండి. ఈరోజు మనకిచ్చిన ఆయుష్ 60-70 సంవత్సరాల్లో మన బాల్యానికి 15-20 తీసేయండి. మరి ఇంకా ఎంత మిగిలింది? ఒక 40 అనుకుందాం. ఈ 40 సంవత్సరాలు మనం దేవునితో నడడానికి ఎంత ఇబ్బంది పడుతున్నామండి. ఎన్నిసార్లు ఆయన చేతిని వదిలేస్తున్నాం. ఆయనతో నడడానికి ఎంత కష్టపడుతున్నాం. మనకి 40 సంవత్సరాలు ఇంత కష్టం అయిపోతే ఈ హానోక్ అనే వ్యక్తి 360 సంవత్సరాలు దేవునితో నడిచాడంటండి. అంటే ఆ భక్తిలోనే విశ్వాసంతోనే ఎప్పుడు బ్రతికాడండి. అంత గొప్ప మాట రాయబడిందండి. తర్వాత మెతుషెల అనే వ్యక్తి ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి. హానోక్ అనేది 21వ వచనంలో ఉంది. మెతుషెల అనేది 25వ వచనంలో ఉంది. తర్వాత 28 లెమెకు. ఈయనకి లెమెకు పుట్టాడండి. తర్వాత ఈ లెమెక్కి 29వ వచనం లాస్ట్లో నోవాహు. పుట్టాడండి. అంటే ఈ నోవాహు మనకి ఐడియా ఉంది కదండి అందరికీ. నోవాహు మన అందరికీ తెలుసు. అంటే ఇక్కడ ఆదాము హవ్వలు ఎంతోమంది కుమార్తెల్ని కన్నారండి. ఎంతోమందిని కన్నారు వాళ్ళు బ్రతికిన దినాల్లో. అయితే వాళ్ళ వంశావళి నోవాహుకి దేవుడు ఎలా కనెక్ట్ చేశారో ఎవరెవరు పుట్టారనేది దేవుడు ఒక లైన్లో వంశావళి ఇచ్చారు. షేతు,
షేతు వంశం నుండి ఎనోషు, ఎనోషు వంశం నుంచి కెయినాను, తర్వాత కెయినాన్ నుంచి మహాలలేలు, ఏరోదు, హానోకు, మెతుషల, లేమేకు నుంచి నోవాహు వచ్చాడండి. అంటే మనకి నోవాహు స్టోరీ చెప్పినప్పుడు ఏం గుర్తు రావాలండి? ఆ నోవాహు ఈ వంశావళిలోంచి వచ్చాడు, ఈ ఫలానా కాలానికి చెందిన వ్యక్తి అని ఒక ఐడియా రావాలండి. కాబట్టి మనం ఆదాము నుంచి ఈరోజు నోవాహు వరకు ఆలోచించామండి. వచ్చే వారం నోవాహు గురించి ఆలోచించి అప్పుడు ముందుకెళ్దామండి. తర్వాత వంశావళికి వెళ్దాం, అబ్రహాం దగ్గర వరకు వెళ్దాం. మానవుని నిర్మాణము, పతనము మరొకటి నేర్చుకున్నామండి. 5 ఆదాము నుంచి నోవాహు వరకు వంశావళి. ఆదాము నుంచి నోవాహు వరకు వంశావళి. ఇలాగ మనం 5 అంశాలు మనం ఆలోచించామండి. ఈ వారం 2 అంశాలు ఆలోచించాం. అయితే దేవుడు మానవుని ఎలా నిర్మించారు, ఆ మొట్టమొదటి మానవులు ఎలా పతనం అయిపోయారు, వాళ్ళకి పుట్టిన కుమారులు కయ్యను, హేబేలు ఆ చరిత్ర, తర్వాత షేతు నుంచే వంశం నోవాహు వరకు ఎలా వచ్చింది అనే విషయాల్ని మనం ఆలోచించామండి. కాబట్టి ఇప్పటి వరకు నాకు సహకరించిన అందరికీ వందనాలు తెలియజేసుకుంటూ నా మాటలు ముగించుకుంటున్నాను. అందరికీ వందనాలండి.